మంచి ఇడియమ్స్ నేర్చుకున్నాం. ఇడియమ్స్ అంటే తెలుగులో జాతీయాలు అంటారు. వీటి ఇడియమ్స్ని తెలుగులో ఏమంటాం? జాతీయాలు అని చెప్పి అంటారు. ఏంటి జాతీయాలంటే ఒక్కొక్క దానికి ఇంటర్నల్గా మీనింగ్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఇడియంకి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. అది మనకి చదివితే కానీ అర్థం కావు. మనకి అవి బాగా చదివితే కానీ వాటి గురించి మనకేం తెలియదు. రైట్. అలాంటి దానిలో మనం ఫస్ట్ ఏంటయ్యా అంటే చూడండి, ఫస్ట్ ఇడియం ఏంటంటే హ్యావ్ బటర్ఫ్లైస్. హ్యావ్ బటర్ఫ్లైస్ ఇన్ వన్స్ స్టమక్. అంటే ఏంటి? హ్యావ్ బటర్ఫ్లైస్ ఇన్ వన్స్ స్టమక్ అంటే కడుపులో సీతాకోక చిలుకలు ఉన్నాయి అని. కడుపులో సీతాకోక చిలుకలు ఉండటం ఏంటి? దీని మీనింగ్ ఏంటి అంటే ఫీల్ నర్వస్గా ఫీల్ అవటం అనమాట. రైట్. సో హ్యావ్ బటర్ఫ్లైస్ ఇన్ వన్స్ స్టమక్ అంటే నర్వస్గా ఫీల్ అవటం, భయపడటం. రైట్. హీ ఈజ్ అటెండింగ్ ద ఇంటర్వ్యూ, హీ హ్యాస్ బటర్ఫ్లైస్ ఇన్ హీస్ స్టమక్ అంటాం. వాడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, వాడు చాలా భయపడుతున్నాడు. హీ ఫీల్స్ నర్వస్, హీఈస్ ఫీలింగ్ నర్వస్ అని చెప్తాం అనమాట. అది దాని మీనింగ్, ఇడియం మీనింగ్. హ్యావ్ బటర్ఫ్లైస్ ఇన్ వన్స్ స్టమక్ అంటే టు ఫీల్ నర్వస్ అంటే భయపడటం. డోంట్ హ్యావ్ బటర్ఫ్లైస్ ఇన్ యువర్ స్టమక్. ఆన్సర్ ది క్వశ్చన్స్ కరెక్ట్లీ అండ్ బ్రేవ్లీ అని చెప్తాం. ఇది మనకి ఫస్ట్ ఇడియం అనమాట. రెండో ఇడియం చూద్దామా? రెండో ఇడియం చూడండి, క్వేకింగ్ ఇన్ ఇట్స్ షూస్. ఇదేంటి? క్వేకింగ్ ఇన్ ఇట్స్ షూస్. ఇది కూడా ఇడియం. అంటే ఇక్కడ షివరింగ్ అని, వణికిపోవడం. షివరింగ్ లేకపోతే ట్రెంబ్లింగ్ వణికిపోవడం. రైట్. క్వేకింగ్ ఇన్ ఇట్స్ షూస్. ది ఎంటైర్ క్లాస్ ఈజ్ క్వేకింగ్ ఇన్ ఇట్స్ షూస్ because the teachers are going to declare their results. The entire class is quaking in its shoes. క్లాస్ మొత్తం కూడా గజగజ వణిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్ రిజల్ట్స్ ఆ రోజు ఇస్తున్నారు కాబట్టి కాబట్టి చాలా కొత్తగా ఉంటాయి అన్నమాట. రైట్. సో హ్యావ్ బటర్ఫ్లైస్ ఇన్ వన్స్ స్టమక్ అంటేనేమో నర్వస్గా ఫీల్ అవడం, ఏమవుద్దో ఏమో అని భయపడటం. క్వేకింగ్ ఇన్ ఇట్స్ షూస్ అంటే షివరింగ్ విత్ ఫియర్, ట్రెంబ్లింగ్ విత్ ఫియర్, భయంతో వణికిపోవడం అన్నట్టు మనం ఇక్కడ చెప్తాం అనమాట. ఈ విధంగా మనకి ఈ ఇడియమ్స్ అన్ని నేర్చుకుంటే ఇంగ్లీష్ మనకి చాలా చక్కగా అనిపిస్తూ మనకి ఉంటుంది అనమాట. రైట్. నెక్స్ట్ ఏంటో చూద్దాం. రైట్. మూడోది ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే వెరీ ఈజీ. మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. నాకు మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా చేయగలను. రైట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ హిమ్. వాడికి అన్నీ తేలికే, ఏదైనా సరే చాలా ఈజీగా చేస్తాడు అని చెప్పడానికి మనం ఏమంటాం? ఏ పీస్ ఆఫ్ కేక్ అని చెప్పి అంటాం అనమాట. రైట్. సాంస్క్రిట్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ. నాకు సాంస్క్రిట్ చాలా ఈజీ అని చెప్పి మనం చెప్తాం అనమాట. రైట్. 4వ ఇడియం చూద్దామా? ఆన్ క్లౌడ్ నైన్ అంటే చాలా సంతోషంగా ఉంటాం. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఆన్ క్లౌడ్ నైన్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాడు. ఆన్ క్లౌడ్ నైన్. He is on cloud 9 because he got a promotion. Right. He succeeded in IAS exam. Now he is on cloud 9. అంటే చాలా సంతోషంగా ఉన్నాడు. దీన్నే ఆన్ క్లౌడ్ 9 ఇంకోటి కూడా చెప్తాం, ఓవర్ ద మూన్ అన్న అంతే. ఓవర్ ద మూన్ అన్న కూడా చంద్రుడి మీద ఉన్నాడు అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. ఇది మనకి ఈ రోజుకి
నాలుగవ ఇడియం, నాలుగోది ఇడియం. రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏ ఇడియమ్స్ వస్తాయి. రైట్, ఐదోది గ్రీక్ అండ్ లాటిన్. గ్రీక్ అండ్ లాటిన్, గ్రీక్ అండ్ లాటిన్. సంథింగ్ వెరీ డిఫికల్ట్, సంథింగ్ వెరీ డిఫికల్ట్. బాగా కష్టంగా ఉందనుకోండి ఏదన్నా ఒక సబ్జెక్టు, దాన్ని మీరు గ్రీక్ అండ్ లాటిన్ అని చెప్పి అంటారు. ఏదన్నా మీకు కష్టంగా ఉంటే గ్రీక్ అండ్ లాటిన్ అని చెప్పి అంటాం. రైట్, ఇంగ్లీష్ ఈజ్ గ్రీక్ అండ్ లాటిన్ ఫర్ మీ. ఇంగ్లీష్ ఈజ్ గ్రీక్ అండ్ లాటిన్ ఫర్ మీ. ఇంగ్లీష్ నాకు చాలా కష్టం. మ్యాథమెటిక్స్ ఈజ్ గ్రీక్ అండ్ లాటిన్ ఫర్ హిమ్. ఎందుకని ఎట్లా కష్టం అంటే గ్రీకు లాటిన్ లాంగ్వేజెస్ చాలా హార్డ్గా ఉంటాయి నేర్చుకోవడానికి. అక్కడి నుంచి వచ్చినటువంటి ఇదేమన్నమాట. కాబట్టి ఎవరన్నా మీకు ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ గ్రీక్ అండ్ లాటిన్ అన్నారనుకోండి, ఇది నాకు చాలా కష్టంగా ఉంటుంది, ఇది నాకు చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పి మీనింగ్ అనమాట. రైట్, ఈ విధంగా మనం ఇడియమ్స్ అన్నీ కూడా నేర్చుకుంటే మనకు చాలా బాగుంటుంది. స్పిల్ ద బీన్స్, స్పిల్ ద బీన్స్, స్పిల్ ద బీన్స్, స్పిల్ ద బీన్స్. స్పిల్ అంటే వంపేయడం, బీన్స్ అంటే మీకు తెలుసు చిక్కుడుగాయలు లాంటి, అంటే సంచిలో ఉన్నటువంటి చిక్కుడుగాయలు మొత్తం వంపేశాడని. వంపేశాడంటే ఏంటి? సీక్రెట్ చెప్పేశాడు. రివీల్ ఏ సీక్రెట్, టు రివీల్ ఏ సీక్రెట్, టు రివీల్ ఏ సీక్రెట్. రైట్, మై ఫ్రెండ్ స్పిల్డ్ ద బీన్స్ అంటే మా ఫ్రెండ్ సీక్రెట్ చెప్పేశాడు. రైట్, we wanted to give a surprise party to our classmate. We wanted to give a surprise party to our classmate, but my friend spilled the beans. మా ఫ్రెండు సీక్రెట్ వాడికి చెప్పేశాడు. స్పిల్ ద బీన్స్ అని చెప్పంటాం. దీన్నే ఇంకో రాగా చెప్తారు. స్పిల్ ద బీన్స్ అంటే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, అవుట్ ఆఫ్ ద బ్యాగ్. రెండు ఒకటే అంటే సంచిలోంచి పిల్లిని తీసి వదిలేశాడు పైకి, అంటే లోపల ఉన్నది బయటికి చెప్పేశాడు, లోపల ఉన్నది పైకి చెప్పేశాడు అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. ఇవన్నీ మంచి మంచి ఇడియమ్స్. ఈ మనం ఇంగ్లీష్లో చెప్తా ఉంటే అవతల వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. ఇంత బాగా చదువుకున్నాడు కావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజుకి మనకి లాస్ట్ ఇడియం ఏంటయ్యా అంటే చూద్దాం. రైట్, ఏడోది టు స్మెల్ ఏ ర్యాట్, టు స్మెల్ ఏ ర్యాట్, టు స్మెల్ ఏ ర్యాట్, టు స్మెల్ ఏ ర్యాట్ అంటే ఇక్కడ ఎలకని వాసన చూస్తున్నాడు అని కాదు మీనింగ్. టు స్మెల్ ఏ ర్యాట్ అంటే ఏంటి? మీకేదో అనుమానం వచ్చిందనమాట, ఏదో సరిగా జరగట్లేదు అని. రైట్, సంథింగ్ ఈజ్ నాట్ రైట్, సంథింగ్ ఈజ్ నాట్ రైట్, సంథింగ్ ఈజ్ నాట్ రైట్, ఏదో కరెక్ట్గా జరగట్లేదు. రైట్, సో ఇన్ ద మార్నింగ్ వెన్ యూ వెంట్ టు ది ఆఫీస్, ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ సీక్రెట్లీ. యువర్ మేనేజర్ అండ్ సబ్ మేనేజర్ ఆర్ టాకింగ్ ఇన్ ఏ సెపరేట్ రూమ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఏ హరీ. పీపుల్ ఆర్ రన్నింగ్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్. సో నీకేదో అనుమానం వచ్చింది, ఏదో జరుగుతుందిరా బాబు ఆఫీస్లో అనుకుంటారు. దాన్ని మనం ఏమంటాం? టు స్మెల్ ఏ ర్యాట్, టు స్మెల్ ఏ ర్యాట్. రైట్, మీరు బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చారు, తలుపులన్నీ తీసేసి ఉన్నాయి. మీరు వెళ్ళేటప్పుడు తాళం వేసుకొని వెళ్ళారు, కానీ తలుపులన్నీ తీసున్నాయి. సో యూ స్మెల్ ఏ ర్యాట్, దొంగతనం జరిగిందిరా బాబు అని చెప్పి మీరు అనుకుంటారనమాట. కాబట్టి ఈ విధమైనటువంటి ఇడియమ్స్ మనం కొన్ని రకరకాల బుక్స్లో ఉంటాయి. మనం ఇవన్నీ చదువుతూ ఉంటే మనకి ఇంగ్లీషు బాగా అర్థమవుతూ ఉంటుంది రాబోయే రోజుల్లో. కాబట్టి ఈ వీడియోలో నేను మీకు గ్రామర్ చెప్తున్నాను, వొకాబులరీ చెప్తున్నాను, తెలుగు నుంచి ఇంగ్లీష్ చెప్తున్నాను, ఫ్రేజల్ వర్బ్స్ చెప్తున్నాను, ఇడియమ్స్ చెప్తున్నాను, టెన్సెస్ చెప్తున్నాను అన్నీ. కాబట్టి మీరు నా వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇవి చాలా ఉపయోగంగా ఉంటాయి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు అందరూ కూడా. గుడ్ డే టు యూ ఆల్.